వేములవాడలో ఒక గుడి ఉంది. సో అక్కడ ఏంటంటే గుళ్ళోనే దర్గా ఉంటుంది. సో అక్కడ 2 రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేసే మనస్తత్వం ఉన్నా అని సరే ఎవరెవరు రెస్పెక్ట్ చేసేది? నీకు చేతగానితనం అది. వాడు ఎవరిదో తెలుసా? దర్గా లోపల ఉన్నటువంటి శివలింగం మీద ఉత్సవోసినటువంటి దర్గా అది. దేవస్థానంలో దర్గా ఉంది కాబట్టి మనం కూడా పోయి ఆడ దండం పెడతాం. సిగ్గులే హిందువులకి. మనం అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి మనకు బుద్ధి లేదు. ఈ జాతి చరిత్ర మొత్తంలో ఒక్కడే మహాపురుషుడు పుట్టాడు, కానీ నా జాతిలో అడుగడుగునా మహాపురుషులు పుట్టారు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు అడుగడుగున ఈ జాతిని నడిపించారు. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ఋషులు, మునులు